వాళ్ళ స్పెసిఫిక్ ఒకరిని దీన్ని పెట్టి వాళ్ళ పని ఏం లేదు, ఎవరైతే రథాన్ని ఎక్కాలి కోతుల్లాగా కలుసుకొని ప్రయత్నిస్తారో వాళ్ళని తీసుకెళ్ళి లాగటం. వాళ్ళ పని అదే పని సార్. ఎస్ఐలు వచ్చేసి తప్పించు 4 వైపులా 4 ఎస్ఐలు ఉంటారు. ముందుకు ఒక సిఐ ఇంకొక సిఐ అంటారు. ఇద్దరు ఒక్కొక్కరికి 8 మంది చొప్పున ఉంటారు. అంటే వీళ్ళ పని రథానికి టచ్ కాకుండా దూరంగా తోసేయడం. సో మనకు ఈజీగా ఉంటుంది రథం మూవ్మెంట్ కూడా ఖచ్చితంగా. ఇది చాలా క్రూషియల్ పాయింట్ ఎందుకంటే రథం సెకండ్ పాయింట్ దృష్టి పెట్టాలి. కొంచెం 2 పెట్టేస్తే చాలు. ఎందుకంటే జనాలు ఒక మోసపోతారు, దానికి అలవాటు పడిపోయారు. జనాలు అందరూ హలో దౌనం లేదా? దౌనం అయిపోయిందా? ఈరోజు మనకి ఎల్లుండి జరగబోతున్న అతి ముఖ్యమైన ఘట్టం ఈ బ్రహ్మోత్సవాలు. ముఖ్యంగా ఈ కదిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవాలయంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం జరిగే ఘట్టాల్లో అతి ముఖ్యమైన ఘట్టం ఈ బ్రహ్మోత్సవాలు ఏమిటంటే తేరు రథోత్సవం. అది 20వ తారీఖున జరగబోతోంది. దాన్ని ఉద్దేశించి మా ఈవో గారు, మేము, తర్వాత మన లోకల్లో ఉన్న పోలీస్ వర్గాలు, అలాగే ఆర్టీసీ వాళ్ళు, అలాగే రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఆఫీసు, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ తోటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అన్నది వాళ్ళ విధి నిర్వహణ ఏం చేయాలి, పాయింట్స్ వైజ్గా ఎలా వర్క్ చేయించాలి, అలాగే ఎటువంటి నియంత్రణలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్న ఈ ఘట్టాన్ని ఎలా మనం చక్కగా సానుకూలంగా, ముఖ్యంగా భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలిగించకుండా ఎలాగ నడపాలనే ఉద్దేశంతో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరపడం జరిగింది. అందులో భాగంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం తెలియజేసామంటే 19వ తారీఖు సాయంత్రం నుండి 20వ తారీఖు రాత్రి వరకు కూడా ఎటువంటి అమ్మకాలు కొనుగోలు చేయొద్దని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 20వ తారీఖు ఉదయం సుమారు 5:30 నుండి 6 మార్నింగ్ నుండి కూడా కరెంట్ ఆపడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలోని ఎవరైనా సరే ఎత్తైన బిల్డింగ్లు ఎక్కిన తర్వాత ఏ షాక్స్ జరగడం కానీ, ఏవైనా ప్రమాదాలు జరగడం కానీ జరగకూడని ఉద్దేశంతో. అలాగే మన మన ఆర్టీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎట్లా నడపాలి, ఏ పాయింట్స్ వరకు వెళ్తారు, ఇవన్నీ కూడా వాళ్ళతో కూడా ఒక మార్కింగ్ అనేది జరగడం జరిగింది. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మనం ఏం చెప్పామంటే 108 అనేది ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తామన్నారు. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి, తర్వాత ఎన్విరాన్మెంట్ నుండి, మున్సిపల్ ఆఫీస్ నుండి, అలాగే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితో కలిపి ఒక కంట్రోల్ రూమ్ అనేది ఈ సంవత్సరం కదిరిలో జరిగే కాదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ, గౌరవ డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు సుమారు 700 మంది పోలీస్ ఫోర్సును ఇక్కడ రకరకాల డ్యూటీల విధుల నిమిత్తం కేటాయించడం జరిగింది. స్వామివారి ఊరేగింపు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవాంతరాలు సాఫీగా నడిచిపోయినందుకు తగిన ఏర్పాట్లు, ట్రాఫిక్ డైవర్షను,
పిక్ ప్యాకెటింగ్ ఇతరత్ర దొంగతనం జరుపుకోకుండా అన్ని రకాల ఏర్పాట్లలో భాగంగా ఆ ఫోర్సును రేపు 19 తారీఖు ఉదయం మాకు చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళ విధులు కేటాయించడం జరుగుతుంది. 20 తారీఖు ఉదయం నుండి 20 తారీఖు నైట్ దాకా స్వామివారి ఊరేగింపు మధ్యాహ్నం అయిపోయిన తర్వాత కూడా దర్శనాలు కూడా సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లేందుకు పై అధికారులు తగిన సిబ్బందిని ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నారు.